Good morning, all of you, second year BPC students. Today I will discuss about the topic third unit continuation. Third మన ఫోర్త్ యూనిట్లో పార్ట్ నెంబర్ 3 వస్తుందమ్మా. ఓకేనండి, మన ఫోర్త్ యూనిట్లో వచ్చినప్పుడు ఏంటంటే ఎస్టర్డే క్లాస్లో 2 పార్ట్ చెప్పాను. అది కంటిన్యూ థర్డ్ పార్ట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక మనకి లాస్ట్ క్లాస్లో అయితే పిట్యూటరీ గ్లాండ్స్ గురించి చెప్పాం. పిట్యూటరీ పిట్యూటరీకి నెక్స్ట్ ఏంటంటే కనుక థైరాయిడ్ గ్లాండ్స్ మధ్య డిఫరెంటియేషన్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పిట్యూటరీ డ్రాప్స్ అండ్ థైరాయిడ్ డ్రాప్స్? ఓకేనండి, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పిట్యూటరీ డ్రాప్స్ అండ్ థైరాయిడ్ డ్రాప్స్ అంట. తెలుగు మీడియం వల్ల పిట్యూటరీ గుజ్జాలు థైరాయిడ్ మన గుజ్జు మధ్య భేదాలు తెలపండి అంటారన్నమాట. 2 కూడా హార్మోన్సే. అంటే హార్మోన్స్ అనేది సెక్రీషన్ కాకపోతే కనుక, అంటే హార్మోన్స్ అనేది ఇన్ టైంలో కనుక రిలీజ్ కాకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ రోజు క్లాస్ మనం తెలుసుకుందాం. ఓకేనండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పిట్యూటరీ డ్రాప్స్ అండ్ థైరాయిడ్ డ్రాప్స్? తెలుగు మీడియం వాళ్ళు పిట్యూటరీ త్రిభుజాలు థైరాయిడ్ త్రిభుజాల మధ్య భేదాలు రాయండి అని అడుగుతారు అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మా. ఓకేనండి, ఇక్కడ ఏంటంటే పిట్యూటరీ డ్రాప్స్ వచ్చి మనం ఫస్ట్ పిట్యూటరీ డ్రాప్స్ గురించి చెప్తున్నాం. పిట్యూటరీ డ్రాప్స్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక పిట్యూటరీ గ్లాండ్స్, దీన్ని ఏమంటారంటే మాస్టర్ ఆఫ్ గ్లాండ్స్ అని చెప్పారనమాట. ఇక్కడ ఉంటది బ్రెయిన్ దగ్గర ఉంటది అని చెప్పాను కదా. అంటే ఆల్ గ్లాండ్స్ దేని సరౌండింగ్ లో ఉంటాయండి? పిట్యూటరీ గ్లాండ్స్ సరౌండింగ్ లో ఉంటాయన్నమాట. ఓకేనమ్మా, అంటే పిట్యూటరీ గ్లాండ్ ఆధీనంలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే మాస్టర్ ఆఫ్ గ్లాండ్స్ అంటారనమాట. ఇవి సెక్రీషన్స్ దగ్గర జరగకపోతే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఓకేనండి, నెక్స్ట్ పిట్యూటరీ డ్రాప్స్ అంటే పిట్యూటరీ త్రిభుజాల గురించి ఫస్ట్ మనం డిస్కషన్ చేసుకుంటే, పిట్యూటరీ త్రిభుజాల్లోకి వచ్చినప్పటికి ఏంటంటేనండి చిల్డ్రన్స్ లోకి వచ్చినప్పటికి ఏమవుతుంది అంటేనండి ఈ గ్లాండ్ అనేది అంటే అడల్ట్స్ కాకుండా చిల్డ్రన్స్ లో అనమాట. అంటే బేబీ బై బర్త్, బిఫోర్ బర్త్ కాకుండా బై బర్త్ అనమాట. అంటే పుట్టిన తర్వాత పిల్లల్లో ఉండేటువంటి హార్మోన్స్ సరిగ్గా సెక్రేషన్ అవ్వకపోవడం వల్ల అది తక్కువ. ఇది ఏమవుతుంది అంటే కనుక ఈ హార్మోన్స్ తక్కువైనప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక వీళ్ళు మరుగుజ్జుగా ఉండటానికి దారితీస్తుంది అనమాట. అంటే భర్త అయిపోతారు కానీ వాళ్ళు పుట్టేటప్పుడు అంటే వాళ్ళ గ్రోత్ అనేది ఎదగదన్నమాట. అంటే మరుగుజ్జుతనంగా ఉంటారు అంటారు. ఎదగట్లేదు అంటారు కదా. ఎదగకపోవడానికి రీజన్ ఏంటంటే కనుక వాళ్ళ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అంటే కనుక ఇక్కడ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్స్ అనేది ఏంటంటే సెక్రీషన్ అవ్వలేదని చెప్తారు అనమాట. ఓకేనమ్మా, అంటే పిట్యూటరీ గ్లాండ్స్ అనేది సెక్రీషన్ అవ్వలేదని చెప్తారు. మళ్ళీ చెప్తుంది ఇక్కడ అంటే అది చిల్డ్రన్స్ అనమాట. చిల్డ్రన్స్ లో పిట్యూటరీ గ్లాండ్స్ అనేది ఏమవుతుందంటే కనుక అంటే స్లోగా అనమాట. స్లోగా ఇది ఏమవుతుందంటే కనుక పిట్యూటరీ గ్లాండ్కి వచ్చినప్పుడు ఏంటంటే స్లోగా ఏమవుతుందంటే రిలీజ్ అయినప్పుడు అంటే అది తక్కువ అనమాట. తెలుగు వాళ్ళు చెప్పాలంటే తక్కువగా ఇది అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పిట్యూటరీ గ్లాండ్స్ అనేది ఏమవుతుందంటే కనుక మరుగుజ్జుతనంగా ఏర్పడుతుంది అనేసి అంటారు అనమాట. నెక్స్ట్ శిశువులో పెరుగుదల హార్మోన్ లోపించడం వల్ల పెరుగుదల నిలిచిపోతుంది. ఓకేనండి, అంటే ఇక్కడ చిల్డ్రన్స్ లోకి వచ్చినప్పటికీ హార్మోన్స్ ఏమవుతుందంటే కనుక దీని యొక్క స్టేజెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోయిందో ఆ డిక్రీజ్ అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే కనుక పొట్టిగా ఉంటారన్నమాట. అంటే వాళ్ళు పుట్టిన తర్వాత ఎదగకుండా కొంతమంది ఏమవుతుందంటే కనుక జెనెటికల్ ప్రాబ్లమ్స్ లో చూసుకుంటే కనుక వీళ్ళైతే సరిగ్గా ఎదగకుండా ఉండలేరు అనమాట. అంటే అంతే ఉండిపోతారు అనమాట. వాళ్ళకి సైజ్ పెరగదు. ఎప్పుడంటే ఇది చిల్డ్రన్స్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక హార్మోన్స్ అనేది ఎక్కువగా లోపించడం అంటే ఈ హార్మోన్స్ అంటే పిట్యూటరీ గ్లాండ్స్. ఓకేనండి, పిట్యూటరీ వీళ్ళు ఏంటంటే కనుక సెక్షువల్ గా చూసుకున్నా కానీ ఎలా ఉంటారు కానీ హ్యూమన్ అడల్ట్స్ లాగా కనిపిస్తారు అనమాట. కాకపోతే ఏంటంటే కనుక వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళ నుంచి వచ్చేటువంటి జనరేషన్ కూడా ఏంటంటే కనుక నెక్స్ట్ జనరేషన్ రావటం అనేది తక్కువ అవుతుంది. ఎందుకంటే కనుక వాళ్ళు ఉండేటువంటి హార్మోన్స్ అనేది సరిగ్గా సెక్రేషన్ కాకపోవడం, అంటే హార్మోన్స్ అనేది సరిగ్గా విడుదల కాకపోవడం వల్ల ఏమవుతుందంటే కనుక వాళ్ళు కృషించుకుపోయినట్టు అవుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పటికి ఏంటంటే సరైన సమయంలో వీరికి పెరుగుదల హార్మోన్స్ ఇచ్చినప్పుడు వీరికి ఎముకల పెరుగుదల కనిపిస్తుందన్నమాట. ఏంటంటే ఆ టైంలో కనుక మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కనుక అంటే ఇన్ టైంలో ఆ చిల్డ్రన్స్ ఏం చేస్తామంటే కనుక ఇన్ టైంలో తీసుకెళ్తే కనుక డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక వాళ్ళు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు అనమాట. ఎప్పుడైతే హార్మోన్స్ ఇంజెక్షన్ ఇచ్చారో మన బాడీ యొక్క గ్రోత్ పెరుగుతుందంటే రీజన్ ఏం చెప్పాను మా బోన్స్ అనమాట. అంటే గ్రోత్ హార్మోన్ ఎప్పుడైతే బోన్స్ అది పెరిగిందో గ్రోత్ హార్మోన్ కూడా డెవలప్ అవడానికి రీజన్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఏంటంటే మనకి ఈ 4 కూడా ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్స్ లోకి వచ్చినప్పటికీ తర్వాత ఏంటంటే కనుక థైరాయిడ్ డ్రాప్స్ అనమాట. అంటే థైరాయిడ్ మరి గుజ్జులోకి వచ్చినప్పటికీ ఇక్కడ థైరాయిడ్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక థైరాయిడ్ లోకి వచ్చినప్పటికీ చిల్డ్రన్స్ లో అండి
ఇక్కడ బై బర్త్ ఇక్కడికి ఏం చెప్పామంటే కనుక పిట్యూటరీకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక బిఫోర్ బర్త్, తర్వాత ఏంటంటే కనుక పిట్యూటరీకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక బై బర్త్, ఇక థైరాయిడ్కి వచ్చినప్పటికి ఏంటంటే బిఫోర్ మాట, అంటే మదర్ ఎంబ్రియోలో ఉండకన్నమాట. అందుకని డాక్టర్స్ ప్రపోజ్ చేస్తూ ఉంటారు ఏంటంటే అది అయోడిన్ కలిగినటువంటి సాల్ట్ ని తినమని అంటారు అనమాట. అంటే అయోడిన్ లోపించడం వల్ల, అంటే అయోడిన్ మనకి ఇంక్రీజ్ అయిపోవడం వల్ల వచ్చేటువంటి డిఫెక్ట్స్ మనం తెలుసుకుంటున్నాం. ఆల్రెడీ పిట్యూటరీ మనకి పిట్యూటరీ వల్ల మనకి లాస్ అయినటువంటి డిసీజెస్ గురించి చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కనుక థైరాయిడ్ అనమాట. ప్రజెంట్ ఏంటంటే థైరాయిడ్ డ్రాప్స్ అనమాట. అంటే థైరాయిడ్ ఏ విధంగా మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. గర్భం దాల్చిన శిశువులో థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు గర్భస్థ శిశువులో భౌతికంగా మానసికంగా అభివృద్ధి లోపించడం థైరాయిడ్ మనకు వచ్చడం అవుతుందన్నమాట. ఏంటంటే కనుక మనం మదర్ ఎంబ్రియోలో ఉంటామండి. మదర్ ఎంబ్రియోలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ హార్మోన్స్ ఏంటంటే కనుక తక్కువ అన్నమాట. అంటే ఈ హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఎలా ఉంటారంటే కనుక అంటే మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదండి. ఎవరికి థైరాయిడ్ రాస్తున్న వాళ్ళకి అన్నమాట. అంటే థైరాయిడ్ మరుగుజ్జు వాళ్ళు ఎలా ఉంటారంటే కనుక మానసికంగా వాళ్ళు ఎదగలేరు. అంటే శారీరక వయసు పెరిగిపోతుంటది. అంటే మానసికంగా అంటే జ్ఞాపక శక్తి, అంటే ఐక్యూ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. మనం ఒకసారి చెప్తే వెంటనే క్యాచ్ చేస్తాం. వాళ్ళకి అలా అనమాట. ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినలేని వంటి స్థితిలో ఉంటారండి. ఓకేనా, వాళ్ళు ఎంత చెప్పినా వినలేటువంటి స్థితిలో ఉంటారు. ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే కనుక ఆ హార్మోన్స్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం అనమాట. అంటే అతి తక్కువలో, అంటే మనకేంటంటే నార్మల్గా పర్సంటేజ్లో రిలీజ్ అవ్వాలి. అంతకంటే తక్కువలో అయిందంటే మనకి ఏమవుతుందంటే కనుక తక్కువ మోతాదులో ఏమవుతుందంటే కనుక వాళ్ళ ఏంటంటే మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు అనేసి అంటారు అనమాట. నెక్స్ట్, పుట్టుకతోనే థైరాయిడ్ హార్మోన్ లోపించడం వల్ల పెద్దతల పొట్టికాళ్ళు బయటకు పడుకు వచ్చినటువంటి నాలుక శారీరక మందత్వం కనిపిస్తుంది అనమాట. ఏంటంటే కనుక నెక్స్ట్ ఏంటంటేనండి వీళ్ళు వచ్చినప్పుడు ఎలా అంటారంటే కనుక శారీరకంగా అంటే మందకొడితంగా ఉంటారు అనమాట. వాళ్ళు ఎలా అంటారంటే కనుక లేజినెస్ గా ఉంటారు. లేజినెస్ గా ఉండటం వల్ల నెక్స్ట్ ఏంటంటే కనుక హెడ్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. అంటే హెడ్ అనేది పెద్దగా ఉండి నెక్స్ట్ ఏంటంటే లేజినెస్. అది టంగ్ కూడా ఏంటంటే కనుక వాళ్ళు మాట్లాడేటప్పుడు స్పీకింగ్ అనేది సరిగ్గా ఉండదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏంటంటే స్పీకింగ్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏంటంటే కనుక ఇది కూడా థైరాయిడ్ టాప్స్ లక్షణాల కింద వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే కనుక వాళ్ళు బై బర్త్ పుట్టుకతోటి ఏంటంటే వాళ్ళు పుట్టినప్పుడు మదర్ ఎంబ్రియో నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి మదర్ ఎంబ్రియోలో ఉండి కానీ థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది కనుక వాళ్ళు ఎలా ఉంటారంటే మందకొట్ట, అంటే లేజినెస్ గా ఉంటారు. నెక్స్ట్ ఏంటి బిగ్ హెడ్, పెద్ద తల కింద. తర్వాత ఏంటంటే టంగ్ థిక్ టంగ్ అనమాట. అంటే దళసర నాలుక ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మాట కూడా సరిగ్గా రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్, వీరికి శిక్ష అందించిన పిల్లలకు మరుగుజ్జుతనం ఉండి మానసిక మందత్వం మరియు లైంగిక మందత్వం కలిగి ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే కనుక వాళ్ళకి మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. ఇవ్వకపోతే ఏమవుతుందంటే కనుక మెడికల్ గా ఆ ట్రీట్మెంట్ అంటే ఆఫీసర్ చికిత్స జరగకపోతే వాళ్ళకి ఏమవుతుందంట వాళ్ళు మానసిక స్థితి ఏమవుతుందంటే కనుక ఇంకా లోగా అయిపోతుందన్నమాట. అంటే లో వాల్యూ అయిపోతారు. వాళ్ళు చెప్పినా సరే ఏం చెప్పినా గ్రహించుకోవాలని పరిస్థితి. నెక్స్ట్ ఏంటంటే కనుక వాళ్ళ యొక్క మెంటాలిటీ రేట్ అనేది కరెక్ట్ గా ఉండదు అనేసి అంటున్నారు. నెక్స్ట్, ముందుగా చికిత్స అందించడం వల్ల వీరిలో సాధారణంగా పెరుగుదల మరియు చికిత్స అభివృద్ధి కనిపిస్తుంది అనమాట. ఏంటంటే మనకి ఏంటంటే కనుక వాళ్ళ జోక్స్ ఎప్పుడైతే మనకి వాళ్ళు ఎదగట్లేదు అనుకున్నామో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే కనుక డాక్టర్ దగ్గర తీసుకెళ్తారండి. అప్పుడు ఏమవుతుందంటే కనుక వాళ్ళు నార్మల్ పీపుల్ గా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనమాట. 80% వరకు నార్మల్ పీపుల్ గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మనకి ఇచ్చినటువంటి థర్డ్ పార్ట్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఫస్ట్ టాపిక్ థర్డ్ పార్ట్ లోకి వచ్చినప్పటికీ ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ డిఫరెన్స్ పిట్యూటరీ డ్రాప్స్ అండ్ థైరాయిడ్ డ్రాప్స్ అనమాట. అంటే పిట్యూటరీ కుబ్జాలు థైరాయిడ్ కుబ్జాల గురించి రాయండి అంటే కనుక మీరు రెండింటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలండి. ఓకే అండి, ఈ టూ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే రెండింటి మంచి బ్యాటర్. ఈ టూ మధ్య ఎలా ఉందంటే చెప్పాను కదా, ఇది లోపించడం వల్ల పీపుల్ అంటే చిల్డ్రన్స్ ఎలా ఉన్నారు, ఇది లోపించడం వల్ల చిల్డ్రన్స్ ఎలా ఉంటారు, ఎటువంటి డిసీజెస్ వస్తున్నాయనేసి పిట్యూటరీ డ్రాప్స్ అంటే పిట్యూటరీ థైరాయిడ్ గురించి నేర్చుకున్నామంట. నెక్స్ట్ ఫోర్ వస్తుంది మనకి ఏమొస్తుంది అంటే కనుక హైపోథైరాయిడిజం అండ్ హైపర్థైరాయిడిజం అన్నమాట. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హైపో అండ్ హైపర్ థైరాయిడిజం? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హైపో అండ్ హైపర్ థైరాయిడిజం అంట. అంటే హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం అంట. ఇది కూడా ఏంటి థైరాయిడ్
మనకి 4th యూనిట్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పారు కదా, మన 4th యూనిట్ అంటే ఏంటో కనుక హార్మోన్ సెక్రియేషన్ గురించి అన్నమాట. అంటే రసాయన సమతుల్యం, కోఆర్డినేషన్ ఎలా ఉంటుందో చెప్తున్నా. మనకి ఏంటంటే కనుక గ్లాండ్స్ గురించి చెప్పుకున్నాం కదా, గ్లాండ్స్ తర్వాత హ్యూమన్ లో ఉండేటువంటి ఇంటర్నల్ గ్లాండ్స్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్స్. పిట్యూటరీ గ్లాండ్స్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే 2 టైప్స్, పూర్వపిట్యూటరీ, పరపిట్యూటరీ అనమాట. పూర్వపిట్యూటరీ 6, పరపిట్యూటరీ 2. ఓకేనండి. అలాగే తర్వాత వచ్చినట్టు ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్స్ మధ్య ఉండేటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే హైపోథైరాయిడ్స్, హైపర్థైరాయిడ్స్ అంటే థైరాయిడ్ లోకి వచ్చినప్పటికి 2 టైప్స్ ఉంటాయన్నమాట, హైపో అండ్ హైపర్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కనుక థైరాయిడ్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఎటువంటి డిసీజెస్ ఎలా వ్యాపిస్తుందని తెలుసుకుంటాము. హైపర్ అంటే కనుక థైరాయిడ్ ఎక్కువైపోవడం వల్ల మనకు వచ్చేటువంటి డిసీజెస్ గురించి తెలుసుకుంటాం. ఓకేనమ్మా. అంటే థైరాయిడ్ ఎక్కువైపోవడం వల్ల వచ్చేటువంటి డిసీజెస్ గురించి తెలుసుకుంటాం. దాని ఏమంటారంటే కనుక వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హైపో అండ్ హైపర్ థైరాయిడిజం అంట. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మనకి హైపోథైరాయిడ్స్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో అయోడిన్ అనేది, మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో అయోడిన్ లోపం వల్ల ఆ థైరాక్సిన్ గ్లాండ్స్ అనేది ఏమవుతుంది అంటే కనుక థైరాక్సిన్ ఎలా ఉండే హార్మోన్స్ T3, T4 అంటే థైరాయిడ్ అంటే T3, T4 లో తగ్గిపోవటం వల్ల ఈ లక్షణాన్ని హైపోథైరాయిడిజం అంటారన్నమాట. దీన్ని ఏమంటారంటే సరళ గాయిటర్ అంటారన్నమాట. ఏమంటారంటే కనుక సరళ గాయిటర్. దీన్ని ఏమంటారు సింపుల్ గాయిటర్. ఏంటంటే హైపోథైరాయిడిజం ఏమంటారంటే కనుక మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో అయోడ్ అది ఇక్కడ ఏంటంటే కనుక మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో అయోడిన్ లోపం వల్లమాట. అంటే అయోడిన్ లోపించుకున్నటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ థైరాక్సిన్ అనేది ఏర్పడుతుంది అనమాట. దీన్ని ఏమంటారు థైరాక్సిన్ ఎలా లోపిస్తారంటే T3 అంటే T4 అంటే థైరాక్సిన్, థైరాయిడ్ 4. ఈ లింఫాయిడ్ ఆర్గన్స్ అనేది ఏమవుతుందంటే కనుక దీని మీద భేదం చూపిస్తుంది అనమాట. కాబట్టి దీన్ని ఏమంటారంటే కనుక సరళ గాయిటర్ లేదా సింపుల్ గాయిటర్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారు సింపుల్ గాయిటర్ అంటారు. దేనండి హైపోథైరాయిడిజం. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం. హైపర్ అంటే కనుక మీకు తెలుసు. ఓకేనండి. ఇదే మీకు హైపోథైరాయిడిజం లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక పెరుగుదల హార్మోన్స్ అనేది, గ్రోత్ హార్మోన్స్ అనేది ఏమవుతుందంటే గ్రోత్ హార్మోన్స్ లోపించి, అంటే గ్రోత్ హార్మోన్స్ సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల వీళ్ళు మందబుద్ధిగా ఉంటారు. అంటే ఎలా ఉంటారంటే లేజినెస్ గా ఉంటారు అనమాట. వీళ్ళకి మెంటాలిటీ రేట్ కరెక్ట్ గా ఉండదు. నెక్స్ట్ ఏంటంటే కనుక డ్రై స్కిన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే డమ్, తర్వాత డెఫ్, ఇవన్నీ కూడా అంటే చెవిటి మోగత లక్షణాలు కూడా కలుగుతాయి అన్నమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే కనుక వినిపించకపోవడం, తర్వాత మాట్లాడలేకపోవటం అన్నమాట. ఇవన్నిటువంటి లక్షణాలు ఆటోమేటిక్ అన్నమాట. ఎందుకంటే సరిగ్గా మాట్లాడలేకపోవటం, సరిగ్గా వినిపించలేకపోవటం అన్నమాట. ఇవన్నీ ఇదే లక్షణాలు అంటే కనుక థైరాయిడిజం. అందుకే బేబీ మనం మదర్ ప్రెగ్నెన్సీతో ఉండగా ఏంటంటే కనుక డాక్టర్స్ కూడా ప్రపోజ్ చేస్తారు అనమాట. అయోడిన్ కలిగినటువంటి ఫుడ్ తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే హార్మోన్ శక్తి సరిగ్గా జరగాలంటే కనుక కంపల్సరీ అయోడిన్ కలిగినటువంటి ఫుడ్ తీసుకోవాలి. ఇదంతా ఏంటంటే కనుక మనం అయోడిన్ కలిగినటువంటి ఫుడ్ ని తీసుకోలేకపోవడం వల్ల మనకు వచ్చేటువంటి ఏమవుతుందంటే కనుక ఈ డిసీజెస్ వస్తుందన్నమాట. దీన్ని ఏమంటారంటే సింపుల్ గాయిటర్ అంటారన్నమాట. అంటే సింపుల్ గాయిటర్. హైపోథైరాయిడిజం is actually known as సింపుల్ గాయిటర్ డిసీజెస్ అనమాట. అంటే హైపోథైరాయిడిజం వచ్చేటువంటి డిసీజెస్ ఏమంటారంటే కనుక సరళ గాయిటర్ అంటారన్నమాట. దీని యొక్క ఈ డిసీజ్ తో బాధపడుతున్న మరి లక్షణాలు ఎలా ఉంటాయంటేనండి, ప్రౌఢ స్త్రీలో హైపోథైరాయిడిజం వల్ల రుతుచక్రం క్రమం తప్పుతుంది. ప్రౌఢ మానవుల్లోని మిక్స్డ్ ఏమైనా సాధారణ స్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ స్థితిలో మానసిక శారీరక బంధత్వం ఏర్పడి ముఖం ఉబ్బినట్టు పొడి చర్మలా కనిపిస్తామట. వాళ్ళ యొక్క ముఖం ఎలా అంటే దానికి ఎప్పుడు వాచిపోయినట్టు ఉంటుంది అంటే కనుక వాళ్ళకి థైరాయిడ్ అది క్యారెక్టర్ ఉండటం పట్టే కదా. దాంతో పాటు ఏంటంటే ఫీమేల్ లోకి వచ్చినప్పటికంటే మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పటికంటే కనుక సరిగ్గా ఇన్ టైంలో జరగదు అనమాట. అంటే ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాల్సింది కంటే కనుక మంత్ కూడా అది రెగ్యులర్ గా జరగకుండా ఇర్రెగ్యులర్ గా జరుగుతుంది అనమాట. ఈ థైరాయిడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక పిల్లలు పుట్టడం కూడా చాలా రేర్ అంటారు అనమాట. ఎందుకంటే కనుక హార్మోన్స్ అని సెక్రేషన్ అవుతాయి కనుక మనకి ఏంటంటే కనుక డెవలప్మెంట్ కరెక్ట్ గా జరుగుతుంది. ఇక్కడ హార్మోన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటంటే డెవలపింగ్ అనేది సరిగ్గా జరగదండి. ఓకేనండి. ఇది ఏంటంటే కనుక హైపోథైరాయిడిజం. నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి హైపర్ థైరాయిడిజం అంట. మనకి హైపర్ థైరాయిడిజం ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్స్ వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ
థైరాయిడ్ గ్లాండ్స్ వచ్చినప్పటికి అతి క్రియాశీలత వల్ల అన్నమాట. అంటే ఇంటలెక్చువల్కి వచ్చినప్పటికి ఏంటంటే క్యాన్సర్ డిఫెక్ట్ వల్ల ఆ గ్లాండ్స్ ఏమవుతుందంటే కణితులు అన్నమాట. ఆ గ్లాండ్స్ ఏమవుతుందంటే కణితులు ఏర్పడటం వల్ల హార్మోన్ ఉత్పత్తి జరుగుతుందన్నమాట. ఏంటంటే కనుక థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి జరిగి ఏమవుతుందంటే కనుక ఈ లక్షణాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు అనమాట. అంతే థైరాయిడ్ గ్రంథి అతి క్రియాశీలత వల్ల కానీ క్యాన్సర్ కణాల వల్ల కానీ గ్రంథులు కణుతులు ఏర్పడి వల్ల కానీ థైరాక్సిన్ హార్మోన్ అధికోత్పత్తి జరిగి ఈ లక్షణాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు అనమాట. ఏంటండి ఇలా ఏంటంటే అది ఆ కణాలు ఎప్పుడైతే వచ్చినాయో దీనికి సెక్రెట్ అనేది స్పీడ్ గా జరిగిపోవడం వల్ల దీనివల్ల వచ్చేటువంటి డిసీజ్ అంటారంటే ఎలక్సథాల్మియా అంటారు అనమాట. ఎలక్సథాల్మియా అంటారు, ఎగ్జాప్థాల్మియా గైటర్ అంటారు అనమాట. దీని ఏంటంటే కనుక ఇంట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక మెటబాలిటీ రేట్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు వాళ్ళ యొక్క కళ్ళు ఎలా ఉంటాయంటే కిందకి వాలినట్టుగా కనిపిస్తామట. అంటే ముందుకు పొడిచిపోయినట్టుగా, అంటే కిందకి వేడుతున్నట్టుగా కనపడుతుంది. దీని యొక్క డిసీజెస్ అన్నమాట. అలా కనిపించినప్పుడు ఏంటంటే కనుక వాళ్ళు ఎలాగంటారంటే కనుక హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటది. నెక్స్ట్ నెర్వ్ సెల్స్ అనేది ఎలా ఉంటది అంటే కనుక నెర్వ్ సెల్స్ అనేది సరిగ్గా పనిచేయదు. అంటే నరాల బలహీనత, అంటే నెర్వ్ వీక్నెస్ అంటారు కదా, నెర్వ్ వీక్నెస్ రావటం. నెక్స్ట్ ఎక్కువగా ఏంటంటే స్వెట్ అన్నమాట. ఎక్కువగా స్వెట్ అంటే చెమట ఎక్కువగా పట్టడం వల్ల వాళ్ళకి ఏమవుతుంటది అంటే కనుక వాళ్ళకి డిసీజెస్ అనేది ఎక్కువైపోవడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది అనమాట. ఓకేనంటే దీంట్లోకి వచ్చినప్పటికీ ఏంటంటే ఎగ్జాప్థాల్మియా గైటర్ అంటారు, దీన్ని సింపుల్ గైటర్ అంటారు. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే కనుక వాళ్ళ యొక్క పళ్ళు దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే కనుక దీని యొక్క క్యారెక్టర్ వాళ్ళ యొక్క ఐస్ ముందుకు పడుకున్నట్టు ఉంటాయన్నమాట. అంటే ఫ్రంట్ అంటే బాళ్ళకు వాలిపోయినట్టు ఉంటాయి. వీల్ వేసుకొని అంటే ఉబ్బినట్టు కనిపిస్తుంది, అంటే వాచిపోయినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దాంతో పాటుగా వీళ్ళకి వచ్చేటువంటి దాంట్లో ఏంటంటే కనుక హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే కనుక నరాలు అంటే నెర్వస్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే నరాల బలహీనత అంటారు కదా, అది కూడా ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళకి ఎందుకంటే హైపర్ థైరాయిడ్. ఓకే అంటే ఇక్కడ ఏం చేసి చదువుకున్నాం మనం, హైపర్ థైరాయిడ్స్ అనమాట. అంటే ఇది ఒక 4 మార్క్స్. పిట్యూటరీ కుబ్జాలు, థైరాయిడ్ కుబ్జాలు, పిట్యూటరీ గ్లాండ్స్, పిట్యూటరీ డ్రాప్స్ అంటే థైరాయిడ్ డ్రాప్స్. నెక్స్ట్ ఏంటంటే హైపోథైరాయిడిజం, హైపర్ ఈ 2 కూడా 4 మార్క్స్ అవుతుంది. నెక్స్ట్ ఎడిసన్స్ అండ్ కుషింగ్ సిండ్రోమ్స్ అన్నమాట. ఇది కూడా ఈ సిండ్రోమ్స్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ గురించి మనం తెలుసుకుంటాం. ఎడిసన్స్ అండ్ కుషింగ్ సిండ్రోమ్స్. మీకు అడుగుతారు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎడిసన్స్ అండ్ కుషింగ్ సిండ్రోమ్స్? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎడిసన్స్ అండ్ కుషింగ్ సిండ్రోమ్స్ అన్నమాట. ఇక్కడ ఎడిసన్స్ లోకి వచ్చినప్పటికీ ఏంటంటే ఎడ్నల్ గ్లాండ్ కార్టెక్స్ లోకి వచ్చినప్పటికీ ఏంటంటే గ్లూకోకార్డియల్ అధికోత్పత్తి ఎడిసన్స్ వల్ల కలుగుతుంది అన్నమాట. వ్యాధిగ్రస్తతో చర్మం పైన కంచుక వర్ణం మచ్చలు ఏర్పడి, అంతేకాకుండా బరువు కోల్పోవటం, కండరాల బలహీనత, రక్తపీడనం తగ్గిపోవటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తు ఒత్తిడికి ప్రతిస్పందించలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఎడిసన్స్ లోకి వచ్చినప్పటికీ ఏంటంటే ఇక్కడ ఎడ్రినల్ గ్లాండ్స్ ఉంటుంది అంటే కిడ్నీ పైన చెప్పాను కదా, ఎడ్రినో గ్లూకోకార్డియల్ అధికోత్పత్తి మంట ఎడిసన్స్ వ్యాధి కలుగుతుందన్నమాట. ఈ వ్యాధులు చర్మం పైన కంటే కనుక స్కిన్ పైన ఎటువంటి ఏంటంటే కనుక డాట్స్ మాట మచ్చలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ కాకుండా వాళ్ళు ఏమవుతుందంటే కనుక వెయిటేజ్ తగ్గిపోతుంది, అంటే బరువును కోల్పోవటం. నెక్స్ట్ ఏంటంటే కనుక మజిల్కి ఏమవుతుందంటే కనుక ఎనర్జీ అనేది ఉండదు అనమాట. ఎనర్జీ లేకపోవడం వల్ల ఏమవుతారంటే కనుక నరాలు బలహీనత పడిపోతుంటారు. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ అనేది కూడా తగ్గిపోతుంటది. మనం థైరాయిడ్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పెరిగినట్టు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది అనమాట. వ్యాధిగ్రస్త అంటే డిసీజెస్ బాధపడినటువంటి ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితి. ఏదైనా చిన్న పని చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే కనుక అలసట అనేది వచ్చేస్తుంది. ఎక్కువ వర్క్ చేయడానికి స్ట్రెస్ అవడానికి ఒప్పుకోరు అనమాట. స్ట్రెస్ అవడానికి వీలు పడదు. దేని డిసీజెస్ అంటే ఎడిసన్స్ వల్ల. నెక్స్ట్ కుషింగ్ సిండ్రోమ్స్. మళ్ళీ కుషింగ్ సిండ్రోమ్స్ అంటే కనుక ఎడ్రినల్ గ్లాండ్స్ రవించే కార్టోసాల్స్ లేదా ఇతర గ్లూకోకార్డ్ అధికోత్పత్తి వల్ల సిండ్రోమ్స్ అనే పరిస్థితి కలుగుతుంది. దీనిలో కండర ప్రోటీన్ విచ్చితి జరిగి కండరాల బలహీనంగా అయిపోతామట. ఇక్కడ ఏంటంటే మజిల్స్ ఏమవుతుందంటే కనుక ఇక్కడ ఉండే మజిల్స్ కూడా ఏమవుతుందంటే కనుక బలహీనం అయిపోతుంది. బలహీనం అయిపోయిన మనం మజిల్స్ బాగుంటాయి కానీ యాక్టివ్గా ఉంటాం. ఏదైనా వర్క్ చేయడం అంటే వర్క్ చేయడానికి కూడా ప్రేరేపించలేనటువంటి స్టామినా మనలో ఉంటుంది అని చెప్తున్నమాట. ముఖం ఏంటంటే కనుక ముఖం పైనటువంటి ఏంటంటే ఫ్యాక్ట్ అనేది ఎక్కువగా తీరిపోవటం వల్ల ఇక్కడ వీపురం మీద ఏంటంటే బొనుపు మాట. కొంతమంది మెడ మీద కణితిలా ఉంటుంది. ఈ కణితి లాంటిది ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ కణితి ఏర్పడుతుందన్నమాట.
దోలన ఉదరం అక్షరాన్ని అంటే వాళ్ళ యొక్క స్టమక్ కూడా ఎలా ఉంటుందంటే కనుక ఊగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. స్టమక్ అనేది ఊగుతూ కనిపించడం వల్ల నెక్స్ట్ ఏంటంటే కనుక దీని రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోవడం వల్ల అంటే బ్లడ్ లో గ్లూకోజ్ స్థాయి లెవెల్ అనేది ఎక్కువైపోవడం వల్ల లివర్స్ లోకి వచ్చినప్పటికీ గ్లైకోజన్ నిక్షేపకాలు ఏర్పడతామంట. అంటే లివర్ లోకి వచ్చినప్పటికీ గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారిపోయి గ్లైకోజన్ నిక్షేపకాలు ఎప్పుడైతే అలాగే ఏర్పడిందో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వెయిటేజ్ ఎక్కువగా అవడానికి సరిపోతారు అనమాట. అంటే వెయిటేజ్ ఎక్కువగా ఇందులోకి వచ్చినప్పుడు కంటే ఎడ్సెంట్కి వచ్చిన వెయిటేజ్ తక్కువగా ఉంటారు, ఇక్కడికి వచ్చినప్పుడు కంటే వెయిటేజ్ ఎక్కువగా ఉంటారు అనమాట. ఏంటంటే రెండింటిలో కూడా అంటే ఎడ్రినల్ గ్లాండ్స్ గురించి చెప్పుకుంటామన్నమాట. ఎడ్రినల్ గ్లాండ్స్ ఓకేనండి. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఎడిసన్స్ అండ్ కుషింగ్ సిండ్రోమ్స్, ఎడిసన్స్ మరియు కుషింగ్ సిండ్రోమ్ మధ్య భేదాలు రాయండి అంటారన్నమాట. ఇవి మీకు 4 మార్క్స్ అమ్మా. ఇది కూడా ఏంటంటే పిట్యూటరీ డ్రాప్స్ అండ్ థైరాయిడ్ డ్రాప్స్. పిట్యూటరీ తుబ్జాలు థైరాయిడ్ తుబ్జాలు ఇది వచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ అంటే హైపోథైరాయిడిజం హైపోథైరాయిడిజం. నెక్స్ట్ ఏంటంటే కనుక ఎడిసన్ కుషింగ్ సిండ్రోమ్స్ అన్నమాట. ఈ 4 కలిసి మీకు ఒక వీడియో చెప్పడం అవుతుంది. మీకు ఏంటంటే ఫోర్త్ యూనిట్ లో మీకు పార్ట్ 3 ఉంటుంది అన్నమాట. పార్ట్ 3 లో మీకు 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవే మీరు మెటీరియల్ ఉన్న 3 క్వశ్చన్స్ కంపల్సరీ చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో తర్వాత ఉండేటువంటి కంటిన్యూ క్వశ్చన్స్ చెప్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.